హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు చిన్న ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వచ్చాను. ఏంటంటే అంగన్వాడీలో కొలువుల జాతర అనేది హల్చల్ అవుతుంది. మొత్తం ఎన్ని డిస్టిక్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, అసలు వెంటనే తీసుకుంటారా లేకపోతే ఎలా తీసుకుంటారా అనేది ఈ వీడియోలో మీకు చెప్తాను. ఏంటంటే సొల్లు అది లేకుండా డైరెక్ట్ చెప్పేస్తాను, వినండి. ఏంటంటే 33 జిల్లాలలో అంగన్వాడీ పోస్టులు అనేవి ఎన్ని ఉన్నాయి, ఆయా పోస్టులు ఎన్ని ఉన్నాయి, ఎలా తీసుకుంటారు, అప్లికేషన్ విధానం ఏంటి అనేది చెప్తాను చూడండి. అలాగే ప్రీ ప్రైమరీ స్కూల్ నియామకాలలో ఎందుకు లేట్ అవుతుంది, ఎప్పుడు పోస్టింగ్ అనేది ఉంటుంది, శాలరీ ఎంత అనేది నెక్స్ట్ వీడియో చెప్తాను. బీఎడ్ చేసిన వాళ్ళు అనేది కొంచెం అక్కడ గందరగోళం చేస్తున్నారు, అందుకే దానివల్ల లేట్ అవుతుంది రావడానికి. శాలరీ పెంచాలని వాళ్ళు ఫైట్ చేస్తున్నారు అక్కడ. చూడండి, ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. ఇంటర్తోనే కాబట్టి అందరు అప్లై చేసుకోండి. చూడండి, అంగన్వాడీలో కొలువుల జాతర 33 జిల్లాలలో 15,982 ఖాళీలు అనేవి ఉన్నాయి. టీచర్లు 3,100, సహాయకులు 12,882 అనేవి. కొత్తగా ఏం యాడ్ చేసిరంటే కొత్తగా ఇంటర్వ్యూ అనేది యాడ్ చేసిరు. అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఆన్లైన్లో ఉంటుంది. ఇంకా నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయలేదు. చెప్తే మనకు డేట్ అనేది అనౌన్స్ చేస్తారు. సో ఇవి చూడండి, మంచిర్యాల, ఆసిఫాబాద్, మన తెలంగాణలో ఎన్ని జిల్లాల్లో ఖాళీగా ఉన్నాయి. సో మీరు నోటిఫికేషన్ వచ్చినాక వెంటనే అప్లికేషన్ అనేది పెట్టుకోండి. మనం సెల్ఫ్గా ఆన్లైన్లో పెట్టుకోవచ్చు. ఎందుకంటే నేను గత ముందు వీడియోలో చేశాను, పెద్దపల్లి, మహబూబాబాద్ ఆన్లైన్లో అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలనేది. సో మీరు రెసిడెన్సీ, క్యాస్ట్ అవన్నీ అప్లై చేసుకోండి ముందుగానే. రెసిడెన్సీ ఎందుకంటే మనం లోకల్ వాళ్ళమే అని చెప్పడానికి. ఇక్కడ ఏంటంటే లోకల్ వాళ్ళకి ప్రియారిటీ ఇస్తారు. కంపల్సరీ క్యాస్ట్ వైజ్గా డీలా కాకుండా అందరూ అప్లికేషన్ పెట్టుకోండి. లక్ ఉంటే వస్తుంది, ఏముంది. సర్టిఫికేట్ అన్నీ కరెక్ట్గా ఉండి మన పర్సంటేజ్ వల్ల, అదేవిధంగా ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూలో మన టాలెంట్ అనేది ముఖ్యం. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంటర్ కంప్లీట్ అయ్యి ఖాళీగా ఉన్న వాళ్ళు ఖచ్చితంగా అప్లై చేయండి, ఎందుకంటే ఇది ఒక మంచి అవకాశం అనుకోవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్. ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.